నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు భారతదేశంలో ఇండియన్ రైల్వేస్ పరిస్థితి ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇందులో అనేకమైన కుంభకోణాలు జరుగుతున్నాయి, అనేకమైన దందాలు కూడా జరుగుతున్నాయి. వీటి దందాల గురించి, కుంభకోణాల గురించి మనం డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో ప్రస్తుతానికి అసలు ఇండియన్ రైల్వేస్ పరిస్థితి ఎలా ఉంది, దీంట్లో నా ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, దీంట్లో రెవెన్యూ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, అలాగే ప్రాఫిట్ ఎంత మిగులుతుంది అనేది వీటికి సంబంధించి మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ సిచ్యువేషన్స్లో ఉన్నాం, ఇండియన్ రైల్వేస్ పరిస్థితి ఏంటి, గతంలో ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు, ప్రస్తుతం ఉన్న అశ్విని వైష్ణవ్ పరిస్థితి ఏంటి, అతను ఇండియన్ రైల్వేస్ని ఏ విధంగా నడుపుతున్నాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇండియన్ రైల్వేస్ అనేవి చాలా చాలా పెద్దదన్నమాట. ఇక్కడ అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానమైన ఇష్యూస్ వాటర్ బాటిల్ కానీ, ఫుడ్ కానీ, వీటితో పాటు కొన్ని ట్రైన్స్ డిలే అవ్వడం కానీ, టికెట్ బుకింగ్కి సంబంధించి తత్కాలు కానీ, ఇలాంటివి. సో ముఖ్యంగా మరొక పెద్ద ఇష్యూ ఏంటంటే యాక్సిడెంట్స్ అనమాట. ఈ యాక్సిడెంట్ విషయంలో ఒక సంవత్సర కాల పరిమితిలో మనం చూసినట్లయితే 2024-25 సంవత్సరానికి సంబంధించి చిన్న చితకా దగ్గర నుంచి పెద్ద యాక్సిడెంట్ల వరకు దాదాపుగా 31 యాక్సిడెంట్లు జరిగినాయి. కేవలం ఇది 2024-23కి సంబంధించిన మాత్రమే. ఇంకా 2025 కంప్లీట్ అవ్వలేదు కూడా. ఈ 8 నెలల్లో జరిగిన యాక్సిడెంట్లు 31. ఇందులో దాదాపుగా 17 మంది చనిపోయారు. 157 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కానీ ఇది అన్ని ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే ఆర్టీఐ ఫైల్ చేసామంటే వాడు దేశద్రోహే, దేశానికి నష్టం చేసే వ్యక్తే ఆర్టీఐ ఫైల్ చేస్తాడనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ఇది. ఇక భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని ఒక పెద్ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో దాదాపు 296 మంది చనిపోయారు, 1200 మంది క్షతగాత్రులయ్యారు. కాళ్ళు ఎరగడం, చేతులు ఎరగడం, వెన్నుముక ఎరగడం, అనేకమైన వాళ్ళ బాడీ పార్ట్స్ అన్నింటిలో ఇబ్బందులు పడటం, దెబ్బలు తినడం, ఇంజ్యూర్ అయింది. 1200 మంది ఇంజ్యూర్ అయ్యారు, 296 మంది ఎక్స్పైర్ అయ్యారు. 3 ట్రైన్లు ఎప్పుడు జూన్ 2, 2023. సో ఈ డేట్ గుర్తుపెట్టుకుంటూ ఒక్కసారిగా ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఒక డేటు జూన్ 2, 2023 ఇది. 3 ట్రైన్లు ఒకేసారి గుద్దుకోవడంతో కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అలాగే గూడ్స్ హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ 3 ట్రైన్లు ఒకేసారి యాక్సిడెంట్ అవడంతో ఎంతమంది చనిపోయారు. కానీ ఇక్కడ ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ ఏం తెలిసింది తెలుసా, ఒక 3 వ్యక్తులు రైల్వే ఆఫీసర్ వాళ్ళ తప్పిదం జరిగింది అంటూ సింపుల్గా కేసు క్లోజ్ చేశారు. అంటే ఇది కేవలం మానవ తప్పిదం వల్ల జరిగిందా, టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగిందా అంటే దాని వెనుక ఏదో దాగి ఉందనేది ప్రజలందరూ ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి. సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు, దీని వెనుక నిజంగానే టెక్నికల్ ఇష్యూ ఉందా లేదంటే ఎవరైనా ఉన్నారా అనేది మీరు ఈ యాక్సిడెంట్ల వల్ల అనేది మీరు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్, ఇక్కడ ఏంటంటే అనేకమైన చోట్ల స్టాంపింగ్ అంటే తొక్కిసలాటలు జరుగుతున్నాయి. రీసెంట్గా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 18 మంది ప్రాణాలు వదిలేరు. అందులో దేశవ్యాప్తంగా చూస్తే రైల్వేస్కి వచ్చే రెవెన్యూ ఎంత, వాళ్ళు ఖర్చు పెట్టేది ఎంత అనేది మనం క్లియర్గా చెక్ చేద్దాం. ఇది 2023-24కి సంబంధించి అభినవ్ భారత్గా మేము చెప్పేది కాదు, ఇక్కడ పిఐబి చెప్పేది, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్తుంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. 2,40,000 కోట్లు రెవెన్యూ వచ్చింది. ఈ రెవెన్యూలో ఎంత ఖర్చు పెట్టారు అంటే 2,26,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ ప్రాఫిట్ 14,000 కోట్లు వచ్చింది ఒక సంవత్సరానికి గాను. ఇండియన్ రైల్వేస్ మీద అన్ని జీతాలు కానీ, క్లీనింగ్స్ కానీ, రిపేర్లు కానీ, అక్కడ ఎవరైతే పనిచేస్తున్న ఇంజనీర్స్ ఉన్నారో, కొత్త కొత్త టెక్నాలజీ తయారు చేసి వీటన్నిటికి సంబంధించి అన్ని ఎక్స్పెండిచర్స్ కలిపే 2,26,000 కోట్లు అయితే 14,000 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. కానీ ఒక ప్రైవేట్ సంస్థ రీసెంట్గా వెల్లడిచ్చింది ఏంటంటే ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ కానీ, ప్రాఫిట్ కానీ అన్నీ పెరుగుతాయి. ఒక ప్రాఫిటే ఈ సంవత్సరం 46,000 కోట్లు రావచ్చు అనేది ఒక అంచనాకు వచ్చింది. ఇది ఒక ప్రైవేట్ సంస్థ బయటపెట్టిన నిజం అన్నమాట. బట్ ఇక్కడ ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా అంటే చేంజెస్ ఏమీ లేవు. ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందంటే ఏం లేవు. ఈరోజు ఒక సామాన్యుడు జనరల్ బోగీలు ఎక్కాలంటే ఒక యుద్ధం చేయాలి. వాడికి బాక్సింగ్ వచ్చి ఉండాలి, లేదంటే కరాటే వచ్చి ఉండాలి. ఇది కాకపోతే కుస్తీ అన్న వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈరోజు సామాన్యుడు ఒక జనరల్ బోగీలో ఎక్కి ఫ్యామిలీతో, కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసే పరిస్థితి లేదు ఇండియన్ రైల్వేస్లో. అంటే మనం వందే భారత్ లాంటి ట్రైన్లు కనిపెట్టాం, ఇది మన సొంతది, మనం తయారు చేసుకుంది, మన ఆత్మగౌరవం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఈరోజు వందే భారత్ ట్రైన్లో సామాన్య ప్రజలు జర్నీ చేయగలుగుతున్నారా? కేవలం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే జర్నీ చేయగలుగుతున్నారు. ఎందుకంటే అంత కాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి విజయవాడ నార్మల్ ట్రైన్కి ఒక 200 రూపాయలు పెట్టాలనుకోండి,
వందే భారత్ 900 రూపాయలు పెట్టాలి. 200 గురించి చూసుకుంటాడా, 900 గురించి చూసుకుంటాడా? ఖచ్చితంగా 200 రూపాయల టికెట్కి వెళ్తాడు. పోనీ జనరల్ బోగీలు ఏమైనా పెంచుతున్నారా అంటే ఆ చివర 2 జనరల్ బోగీలు, ఈ చివర 2 జనరల్ బోగీలు, మధ్యలో అదంతా రిజర్వేషనే. బట్ సామాన్యుడి పరిస్థితి ఏంటి? వందే భారత్ కనిపెట్టామని సంకలు గుద్దుకుంటున్న మనం సామాన్యుల కోసం ట్రైన్లు ఎక్కడ ఉన్నాయి? బిలో మిడిల్ క్లాస్ పీపుల్ జర్నీ చేసే విధంగా ఆ ట్రైన్స్ని కానీ లేదంటే ఆ బోగీలు కానీ ఎక్కడ డిజైన్ చేస్తున్నారు? ఎక్కడా లేదు. దీనికి సంబంధించి తొక్కిసలాట జరుగుతుంది. దీనికి సంబంధించి అనేకమైన మరణాలు, దీనికి సంబంధించి ప్రతి ఇష్యూ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాకి సంబంధించి రైల్వే మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎవరున్నారు అంటే అశ్విని వైష్ణవ్. తనేం సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక మాజీ ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ అతను మాజీ ఐఏఎస్, ఐఐటిఎన్. హీజ్ ఏ ఇంజనీర్. బట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉందా, ఒక అకౌంటబిలిటీ ఉందా అంటే ఎక్కడ కనిపించదు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది వ్యక్తులు అతన్ని రీల్స్ మినిస్టర్ అంటున్నారు. ఏం జరిగినా రీల్సే పోస్ట్ చేస్తాడు ఆయన. అంటే ఒక ఐఐటిఎన్ అయ్యుండి, ఒక ఇంజనీర్ అయ్యుండి, ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయ్యుండి అకౌంటబిలిటీ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా కేవలం 2023-24కి సంబంధించి 31 యాక్సిడెంట్లు జరిగినాయి. 157 కోట్ల నష్టం జరిగింది. 17 మంది చనిపోయారు. దీనికి అకౌంటబిలిటీ ఎవరు? ఇతని హయాంలోనే 2023 జూన్ 2న 296 మంది చనిపోయారు, 1200 మంది ఇంజ్యూర్ అయ్యారు. ఇతనికి అకౌంటబిలిటీ ఉందా? ఒక్కసారి చరిత్ర తిరిగేస్తే, చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక యాక్సిడెంట్లో 142 మంది చనిపోతే 1956 ఐ థింక్ సో 1956లో 142 మంది చనిపోతే ఇమ్మీడియట్గా ఆయన రిజైన్ చేశాడు. అలాంటి వ్యక్తులు ఉన్నారు మన దేశంలో. అరే ఒక్క సంవత్సరంలో ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటే ఎందుకు జాగ్రత్త తీసుకోవట్లేదు? ఎందుకు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు? అంటే ఇక్కడ అశ్విని వైష్ణవ్ని రిజైన్ చేయమని అడగట్లేదు, జరగకుండా ఎందుకు చూసుకోలేకపోతున్నారు అశ్విని వైష్ణవ్ గారు? మీరు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక జిల్లాకి అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన వ్యక్తి మీరు, ఒక ఇంజనీర్, ఒక ఐఐటిఎన్, బట్ నో అకౌంటబిలిటీ. రైట్. ఇక్కడ నితీష్ కుమార్ 2001లో ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో 290 మంది చనిపోయారు. ఆ 290 మంది చనిపోయారని చెప్పేసి అతని మనసు బాధ అనిపించి అతను రిజైన్ చేశాడు. సురేష్ ప్రభు 2017లో ఉన్నప్పుడు అంటే వితిన్ 4 డేస్లోనే 2 యాక్సిడెంట్లు జరిగినాయి. అతను భరించలేక, దాన్ని ఆ స్ట్రెస్ తీసుకోలేక ఇమీడియట్ రిజైన్ చేశాడు. ఒకనొక టైంలో సిమిలర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మమతా బెనర్జీ కూడా సేమ్ ఇదే జరిగితే ఆమె రిజైన్ చేశారు. అంటే ఇప్పుడు అశ్విని వైష్ణవ్ కూడా రిజైన్ చేయాలా అనేది కాదు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హీఈస్ అ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ అడ్మినిస్ట్రేటర్. ఇవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతనిది. కానీ ఇక్కడ అతని విషయానికి వస్తే డెవలప్మెంట్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు. దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగితే పార్లమెంట్లో అరిచేస్తాడు వాళ్ళ మీద. కానీ మనం 2016లో కవచ్ అనే ఒక టెక్నాలజీని తీసుకొచ్చాం, ఇంట్రడ్యూస్ చేసాం. దాన్ని 2020లో జూలైలో మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇది ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. సాఫ్ట్వేర్ ఏంటంటే ఇటు పక్క నుంచి ట్రైన్ వచ్చినప్పుడు సో ఇక్కడ మనం చూస్తే ఈ 2 ట్రైన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ట్రాక్ మీద వచ్చేటప్పుడు ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లన్నీ కూడా డైరెక్ట్గా ఎలాంటి బజర్ లేకుండా ఈ 2 క్రాష్ అయ్యి గుద్దుకున్నవే. కానీ ఇక్కడ నుంచి ట్రైన్ వచ్చినప్పుడు వీళ్ళకి సిగ్నల్ వస్తుంది, ఒక బజర్ అనేది అలర్ట్ చేస్తుంది, సేమ్ ట్రాక్ మీద వేరే ట్రైన్ వస్తుంది అని చెప్పేసి డ్రైవర్ ఎవరైతే లోకో పైలట్ ఉన్నారో లోకో పైలట్కి ఒక అలర్ట్ని ఇస్తుంది. దానివల్ల యాక్సిడెంట్ అవ్వకుండా ఆ లోకో పైలట్ ట్రైన్ని స్టాప్ చేస్తారు. అలాంటి కవచ్ ఏదైతుందో ఆ కవచ్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. కానీ డెవలప్మెంట్ లేదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు మనం. కానీ జపాన్, స్వీడన్ లాంటి దేశాలు ఈరోజు బుల్లెట్ ట్రైన్స్ నడుపుతున్నాయి. గంటకు 300 కిలోమీటర్లు, గంటకు 350 కిలోమీటర్లు. ట్రాక్ కూడా మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే కేవలం కానీ ఆ సింగిల్ ట్రాక్ ద్వారా ఏదైతే ఉందో అదే నడుపుతుంది. అంటే ప్లేస్ ఎక్కువ కాకుండా, టైం ఎక్కువ తీసుకోకుండా, విత్ ఇన్ టైం సెన్స్తో, టైమింగ్తో, టెక్నాలజీతో, సాఫ్ట్వేర్తో నడిపిస్తున్నాయి స్వీడన్, జపాన్ లాంటి దేశాలు. డెఫినెట్లీ చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాన్ని మనం నేర్చుకోక్కర్లేదు, కానీ ఇక్కడ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. దీంతోపాటు సెల్ఫ్ రిలయన్స్, స్వతంత్ర ప్రతిపత్తి, ఆత్మనిర్భర్ భారత్ అనే గొప్ప పేర్లు చెప్పుకుంటున్నాం. కానీ దాంతో నిజంగానే టెక్నాలజీని మనం అభివృద్ధి చేస్తున్నామా? కానీ ఏదైతే ఆ ట్రైన్కి సంబంధించిన వీల్స్ ఏవైతున్నాయో, ఐరన్ వీల్స్ ఏవైతున్నాయో, ఆ వీల్స్ మధ్యలో సెట్ చేసే ఒక రాడ్ ఉంటుంది, ఐరన్ రాడ్ ఉంటుంది. అలాంటి రాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దేశంలోనే ఉంది. కానీ మనం ఇతర దేశాల నుంచి మాత్రం అడాప్ట్ చేసుకున్నాం, ఇతర దేశాల నుంచి మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకు మన దేశంలో వందే భారత్ ట్రైన్ని తయారు చేసిన మనం కేవలం ఆ వీల్ని జాయిన్ చేసే రాడ్ని మాత్రం ఇక్కడి నుంచి కొనుగోలు చేయం, మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తీసుకోం. ఆత్మనిర్భర్ భారత్ అంటే కేవలం యూనిట్లు పెడతాం, కేవలం అక్కడ ఏదైతే చిన్న కంపెనీలు లేదంటే చిన్న పార్ట్స్ ఏవైతే తయారు చేసే యూనిట్లు మాత్రమే పెడతాం, మనం వాడుకోం. దట్ ఈస్ ఆత్మనిర్భర్ భారత్. ఇక్కడ అనేకమైన ఇంప్రూవ్ చేసుకోవాలి, టైమింగ్ మార్చాలి, సేఫ్టీ టెక్నాలజీని మార్చాలి. దీంతోపాటు కవచ్ ఏదైతే 2016లో మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నామో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దీంతోపాటు ట్రాక్స్ ఇంకా పెంచుకోవాలి, ట్రైన్స్ పెంచుకోవాలి,
తర్వాత లోవర్ టికెట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ చివర 2 బోగీలు ఈ చివర 2 బోగీలు ఉంటున్నాయి. అలాంటి సీట్స్ని పెంచుకోవాలి. మన భారతదేశం మొత్తంలో ఒక సంవత్సరానికి ఎంతమంది అంటే 648 కోట్ల మంది ప్యాసింజర్స్ ట్రైన్లో జర్నీ చేస్తున్నారు. 648 కోట్ల మంది ఒక సంవత్సరానికి ప్యాసింజర్స్ జర్నీ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఇంత ప్రాఫిట్ వస్తున్నా మన దౌర్భాగ్యం ఏంటంటే కేవలం గుట్కా నమిలి ఊస్తున్నారు చూస్తారా, గుట్కా నమిలి ఊస్తున్నారు. అవి క్లీన్ చేయడానికి మనం 1200 కోట్ల రూపాయలు 1200 crores అవి క్లీన్ చేయడానికి మనం ఖర్చు పెడుతున్నాం. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం మనం. అసలు సెక్యూరిటీ ఎక్కడుంది, సేఫ్టీ ఎక్కడుంది? గుట్కా వస్తేనే ఆడికి మనం చెప్పలేకపోతున్నాం, దాన్ని చెకింగ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. రైల్వేస్లో ఉన్న ఖాళీలను పూర్తి చేయలేకపోతున్నాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, రైల్వేస్లో వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. కానీ లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది, లక్షల కోట్ల ప్రాఫిట్ పెట్టి వచ్చింది అని మాత్రం అనౌన్స్ చేసుకోగలుగుతాం. పబ్లిక్ డొమైన్లో పెద్ద పెద్ద పేర్లతో మనం పెట్టుకోగలుగుతాం. ఆత్మనిర్భర్ భారత్ లాంటి పెద్ద ఏవైతే కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని మనం స్టార్ట్ చేస్తున్నామో, ప్రోగ్రామ్స్ పెడుతున్నామో వాటన్నింటినీ చేయగలుగుతాం. కానీ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ లేదు, అకౌంటబిలిటీ లేదు, సేఫ్టీ లేదు, సేఫ్టీ మెజర్స్ లేవు, స్వయం ప్రతిపత్తి లేదు, స్వతంత్ర ప్రతిపత్తి లేదు, ఇవన్నీ ఉండవు. ఈరోజు ఇండియన్ రైల్వేస్ పరిస్థితి ఏంటంటే జస్ట్ మనం బ్యాగ్లో ఎవడో ఒక దుండగుడు ఒక బాంబు తీసుకొని వెళ్తే వాడిని ఆపేవాడు లేడు ఈరోజు. అలాంటి పరిస్థితి ఉంది. గుట్కా క్లీన్ చేసుకోవడానికి 1200 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ గొప్పగా చెప్తుంది. క్లీనింగ్ కోసమే ఈ 1200 కోట్లు, దట్టు ఓన్లీ గుట్కా అనే బ్రాకెట్లో మెన్షన్ చేస్తున్నారు. ఈరోజు ఇండియన్ రైల్వేస్ పరిస్థితి ఎట్లా ఉంది? రానున్న రోజుల్లో ఇండియన్ రైల్వేస్ డెవలప్ అవ్వాలి అన్నా, ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అన్నా మీ సజెషన్స్ ఏదైనా సరే కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి.